హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. మన ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 18. ఈ ఎపిసోడ్ నెంబర్ 18 మన వరప్రసాద్ అండ్ శివప్రసాద్ అన్న వల్ల, ఇక వరప్రసాద్ అన్న అడుగుతుంది మీకు అర్థమైపోతుంది. మన వరసిద్ధి ఆర్ట్స్ అని కాశీబుగ్గలో ఉంది కదా, అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరు అన్న కాల్ చేయండి. ఇది ఎపిసోడ్ నెంబర్ 18లో మాత్రం అప్డేట్ ఏంటిది అంటే మాత్రము మనకు హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణపతి పప్పలు ఉన్నాయి కదా, ఆ హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణపతి పప్పలు మీకు ఇంతవరకు వర్క్ అయింది ఏందని మాత్రం అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే ముంబై మోడల్ గణపతి పప్పలు అండ్ హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణపతి పప్పలు రెండు కలిపి ఒకటే వీడియోలో పెడితే ఏంటంటే వీడియోలో చాలా లెంత్ పోతుంది. కాబట్టి ఇప్పుడు మెయిన్ ఘటం ఇప్పుడు మనకు మెయిన్ కాబట్టి మనము సపరేట్గా అయితే తీసి పెట్టడం జరుగుతుంది. అండ్ అలానే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక చూడండి వర్షం ఎంత పడుతుంది, ఆ వర్షంలో కూడా నేను వచ్చి మీకైతే మాత్రం అప్డేట్ ఇస్తున్నా. కాబట్టి మీరు నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలానే వరంగల్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో సంతోష్ వ్లాగ్స్ అని మన వరంగల్ గణేష్ ఐడియాస్ అని ఉండే, దానికి ఎడిట్ చేసా, మన సంతోష్ వ్లాగ్స్ అని పెట్టా. దాంట్లో ఫాలో చేయడం వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేసుకోండి, ఓకేనా? బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మొత్తం అప్డేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని. ఇప్పుడు మీరు మనం వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్, మన వరప్రసాద్ అండ్ శివప్రసాద్ అన్న వాళ్ళ గణపతి చెట్టుకి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మన ఎపిసోడ్ నెంబర్ 18 చూసుకున్నట్టయితే ఇప్పుడు మన హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణపతి పప్పాలు అయితే మేము మొత్తం క్లియర్గా చూపిస్తున్నా. అండ్ అలానే ఇప్పుడు ఒక ప్రజెంట్గా వచ్చేసి మనకు ఒక్కొక్క గణపతి పప్పాలు అయితే మాత్రం మనకు ఎపిసోడ్ నెంబర్ 18లో మాత్రం టోటల్గా అయితే మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్పాలు మొత్తం మన ముంబై మోడల్ గణపతి పప్పాలకు చూసుకున్నట్టయితే మనకు నిమ్మల్లు ఇట్లా తయారు చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసినట్టయితే మనకు హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణపతి పప్ప. ఈ గణపతి పప్ప వచ్చేసి మనకు నియర్ బై టు ఒక 14 to 15 ఫీట్స్ ఉంటాయి గణపతి పప్ప. మనకు చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గణపతి పప్ప మాత్రం. మనకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా మీకు చూపిస్తాను నేను ఆ గణపతి పప్ప ఎలా ఉన్నది ఏంటి అని మాత్రం చూసుకోవచ్చు. కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపించాను మీకు గణపతి పప్ప. అండ్ ఈ గణపతి పప్పకు మనం కొంచెం దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాం మీకు. అండ్ ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పంచకు కూడా చాలా మంచి డిజైనింగ్, ఇంకా మనకు అన్నవాళ్ళ కలరింగ్ వర్క్ అయితే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మాత్రం మీకు తెలుసు. అండ్ తొండం పైన కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు తొండం కూడా చాలా బ్రహ్మాండంగా తొండం అయితే రావడం జరిగింది. అండ్ మనకు జ్యువెలరీ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్. అండ్ చెవులలో కూడా జ్యువెలరీ వర్క్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఐస్లలో చూడండి గ్లో అనేది ఎంత బాగుందో. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు వచ్చేసి ఓం అండ్ స్వస్తిక్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ మనకు గణపతి పప్పకు రైట్ సైడ్ లో అండ్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ చూసుకుందాం. అండ్ మూషికలు వచ్చేసి మన గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్ లో ఉండడం జరిగింది చూడండి. చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ఒక ఫ్లవర్ డిజైనింగ్ అయితే మనకు మొత్తం రావడం జరిగింది. అండ్ మనకు ఇక ఎక్కువ ఏంటంటే నేనైతే మీకు చెప్పుడు ఏంటంటే మన కలరింగ్ అయినాక మాత్రం ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది గణపతి పప్ప. మీకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు తప్పకుండా కాల్ చేయండి. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. మనం ఇంకో గణపతి పప్ప చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు 2 నందులు అయితే ఉండడం జరిగింది గణపతి పప్పకు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక చూసుకోవచ్చు మనకు 2 నందులు గణపతి పప్ప మొత్తం ఫైర్ అయితే బ్యాక్గ్రౌండ్ అండ్ ఒక చేతిలో మాత్రం త్రిశూలం పట్టుకొని ఉండడం జరిగింది చూడండి. అండ్ ఏంటంటే కొంచెం అన్న కొంచెం స్పెషల్గా ఉండాలని ఇక్కడ మాత్రం శివుని అయితే పెట్టడం జరిగింది అన్న. చూసుకుందాం ఇక మనకు ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం సేమ్ గణపతి పప్పలు. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గర అయితే వెళ్ళిపోయి చూద్దాం మనము. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 7 ఫీట్స్లలో మాత్రం ఒక గణపతి పప్ప మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇది చాలా యూనిక్ మోడల్ చూసుకోవచ్చు. మనకు వచ్చేసి మనకు అసలు మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావకండి, ఇది వచ్చేసి మన గణపతి పప్ప పాదాలు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన మూషికుని పాదాలు కూడా అసలు మనం మూషికుడు అనేది ఎప్పుడు ఏ గణపతి పప్ప దగ్గర చూసినా ఇక్కడ చూస్తున్నామో ఒక మూషికుడు లడ్డు తినుకుంటా. అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మూషికుడు మాత్రం చూడండి ఎంత బాగున్నదంటే, చూసుకున్నారు కదా మనకు మూషికుడు చూడండి. చెప్పాను కదా మీకు ఈ గణపతి పప్ప హైట్ గిట్లా మీకు తప్పకుండా మాత్రం కాంటాక్ట్ చేయండి అన్న దగ్గర.
అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గర వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. మనకు బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం మనకు మొత్తం ఫ్లవర్స్ అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఈ గణపతి పప్పకు మనకు మూసిక వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది చూడండి. ఇప్పుడు మాత్రం మనం చూసుకుందాం. మనకు ఈ గణపతి పప్ప చూసింది కదా మీరు, పంచ గిట్లా చాలా ఎక్సలెంట్ డిజైనింగ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలానే మనకు మూసికుడు వచ్చేసి మన గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్న. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చూపిస్తాను మీకు. ఈ గణపతి పప్ప చూడండి, మనకు పెద్ద గజమాల మెడలో అండ్ తొండం పైన డిజైనింగ్ కూడా చూడండి. ఈ గణపతి పప్ప వచ్చేసి మనకు దశకంఠ గణపతి పప్ప చూడండి. మీకు దశకంఠ గణపతి పప్ప కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ అలానే ఈ వీడియోలో కూడా చెప్తున్నా, మీకు దశకంఠ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మీకు 10 ఫేసెస్ అయితే కనబడుతుంది కదా. అండ్ అలానే మన గణపతి పప్పకు కొంచెం నేను జూమ్ చేసి చూపిస్తా వీడియో మీకు చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోవచ్చు. మన గణపతి పప్పకు చూసుకున్నట్టయితే ఒకటి త్రిశూలం అండ్ ఓం కూడా ఉండడం జరిగింది, చూసింది కదా. చూడండి, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గొడ్డలి కూడా ఉండదు, చూసింది కదా. ఈ గణపతి పప్ప హైట్ కూడా మనకు ఒక 14 to 15 ఫీట్స్ గణపతి పప్ప హైట్. మీకు కలరింగ్ అయినాక మాత్రం ఇక అసలు చాలా బాగుంటుంది. ఫుల్ నిండుగా గణపతి పప్ప అయితే బొజ్జ గణపతి అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణపతి పప్ప చేసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్ప. మనకు మూషికుడు వచ్చేసి గణపతి పప్ప కింద అయితే ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ గణపతి పప్ప చూడండి, చాలా బాగున్నది. ఇంకా ఏంటంటే ఇంకా మనకు ఫినిషింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన శివుని ఫేసెస్ 5 ఫేసెస్ మీకు ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందంటే మాత్రం నేను చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతి పప్ప మాత్రం ఫేస్ చూసింది కదా. అండ్ అలానే జ్యువెలరీ వర్క్ కూడా చూడండి, చాలా బాగుంది కదా జ్యువెలరీ వర్క్ కూడా. అండ్ మనకు బొజ్జ పైన కూడా జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఫినిషింగ్ కూడా అట్లనే ఉంటుంది అన్న వాళ్ళ దగ్గర. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 5 ఫేసెస్ శివుని ఫేసెస్ మాత్రం ఉండడం జరిగింది చూడండి. ఇది లడ్డు చెయ్యి. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప. ఇక్కడ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఏనుగు ఫేసెస్. అండ్ స్వామివారు వచ్చేసి మన గణపతి పప్ప చూసుకున్నట్టయితే మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది. మనకు ఆశీర్వాదం చేయి కూడా చూడండి, చాలా బాగుంది. అండ్ అలానే మనకు ఇక్కడ మాత్రం ఇద్దరు ఉండడం జరిగింది. అండ్ ఇక్కడైతే మనకు మార్చి వారు అయితే ఉండడం జరిగింది. ఇది కరెక్ట్గా అయితే నాకు తెలియదు, మీకు ఇదివరకు వీడియోస్లో చెప్పాను కానీ కొంచెం మర్చిపోయినా. నెక్స్ట్ వీడియోలో మాత్రం తప్పకుండా అన్నగడికి మాత్రం చెప్తాను, ఓకేనా. మీకు ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి ఒక 9 ఫీట్స్ వరకు ఉంటుంది గణపతి పప్ప హైట్. చూసుకుందాం ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు చాలా చాలా యూనిక్ మోడల్ గణపతి పప్ప ఇది. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్గా గణపతి పప్పకు గజమాల మెడలో ఉండడం జరిగింది చూడండి. ఇది గజమాల చూసుకున్నట్టయితే మొత్తం గజమాల మెడలో. ఇక పంచకు చూసుకున్నట్టయితే మనకు డిజైనింగ్ మొత్తం పంచ డిజైనింగ్. అండ్ అలానే మనకు తొండం పైన కూడా మంచి జ్యువెలరీ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే ఫేస్ పైన చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి వారి నామాలు ఉన్నాయి. అండ్ అలానే ఈ గణపతి పప్పకి ఏంటంటే స్పెషల్గా అష్ట గణపతి పప్పలు అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది, చూసింది కదా. మీకు తప్పకుండా నచ్చితే మాత్రం అన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ మొత్తం అష్ట గణపతి పప్పలు మనకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయితే మాత్రం కొంచెం చూపిస్తాం, మీకు చూసుకోవచ్చు చూడండి. లాంగ్ వ్యూ నుంచి కూడా చూపించా. కొంచెం ఏంటంటే ఇక్కడ గణపతి పప్పలు ఉన్నాయి కదా, అన్నీ మనకు కొంచెం ఏంటంటే కొంచెం స్పేస్ అనేది చాలా తక్కువ ఉన్నది, చూసింది కదా. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 13 ఫీట్స్ వరకు ఉంటుంది, 13 to 14 ఫీట్స్. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి వెళ్దాం. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణపతి పప్పలు ఉంటాయి అన్నీ.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు గరుడ మహారాజ్ వారైతే మనకు ఇక్కడ మన గణపతి పప్పకు రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ అలానే మనకు రైట్ సైడ్ గణపతి పప్పకు రైట్ సైడ్ చూసుకుంటే మనకు మొత్తం నాగం పాములు అండ్ అలానే మన వరాహి స్వామి వారు మాత్రం ఉండడం జరిగింది. చూసుకోవచ్చు మనకు గణపతి పప్ప ఫేస్ లో కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇది ఏంటంటే మొత్తం మన విష్ణు మూర్తి కాన్సెప్ట్, విష్ణు అవతారం అంటారు. చూసుకోవచ్చు గణపతి పప్ప మాత్రం. అండ్ అలానే మనకు మూసిక వచ్చేసి మనకు గణపతి పప్పకు రైట్ సైడ్ ఉన్నాయి. చూసింది కదా ఈ లైన్ లో మాత్రం మొత్తం సేమ్ గణపతి పప్పలు మాత్రం ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న గణపతి పప్పలు మాత్రం మొత్తం మీకు చూపించాను. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రసాదాలకు అయితే ఫోన్ చేయండి, ప్రసాదాలకు. ఎందుకంటే గణపతి పప్పలు యూనిక్ మోడల్స్లో ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి జల్దీ బుక్ అయిపోతాయి. కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్ మరి.